Hi everyone, let's make dosa pattern. 2 glasses of ration biyam, 2 spoons of కందిపప్పు, 2 spoons of సాయి మినపప్పు, 4 spoons of మినప బేడలు, 2 spoons of శనగపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని నీట్గా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత అందులో తగినన్ని నీరు పోసుకొని 3 లేదా 4 స్పూన్ల అటుకులు వేసి పక్కన పెట్టాలి. 5 నుంచి 6 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన విధంగా పిండి గ్రైండ్ చేసుకోవాలి. పిండిని నైట్ అంతా పక్కన పెట్టాలి. మనం మార్నింగ్ లేచేసరికి పిండి మొత్తం ఫర్మెంట్ అయి ఉంటుంది. అందులో మనకు కావాల్సినవి వాటర్, సాల్ట్, వంట సోడా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వేడివేడి పెనం మీద దోశ వేస్తే కరకరలాడే దోశ రెడీ. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే డూ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.